నమస్తే షణ్ముఖ్ గారు. నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒకటే చర్చ. ఏపీలో జరిగినటువంటి గతంలో 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి లిక్కర్ స్కామ్. ఈ విషయాన్ని నేను తదే ఎందుకు మాట్లాడుతున్నానంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా ఆయనకున్నటువంటి కోటరీ ఏదైతే 1000 కోట్ల డబ్బు లూటీ చేసిందో ఆ విషయాన్ని కూడా పక్కన సైడ్ లైన్ చేసి చూస్తే అండి, నా మహిళలు, నా చెల్లెలు, నా బిడ్డలు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ మహిళల యొక్క పుస్తులు దంచేశాడు. కొంతమంది లక్షల సంఖ్యలో లివర్లు చెడిపోయి హాస్పిటల్ పాలైనారు. ఇదొక కోణం. ఓవరాల్గా ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ మొత్తం వ్యవహారం కొంతమంది పెద్దల ద్వారా నడిపించాడు జగన్మోహన్ రెడ్డి. అందులో ముఖ్యంగా ప్రధానమైన పేర్లు కొన్ని చెప్తానండి. అప్పట్లో పనిచేసినటువంటి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ లిమిటెడ్ అయిన వాసుదేవరెడ్డి, ఆ కార్పొరేషన్కి చైర్మన్గా ఉన్నారు వాసుదేవరెడ్డి. ఆయన కారులో ఈరోజు తాజాగా అందుతున్నటువంటి వార్త ఏంటంటే, బంగారుకు సంబంధించిన కొన్ని ఏదైతే కొన్నారో ఆ రసీదులు దొరికాయి. దాదాపు 400 కోట్లకు పైన కొన్నారు. 196 కోట్ల మేర ఆ రసీదులు దొరికినాయి. ఈయన ఒక గనుడు. ఇదే కోవలో కృష్ణమోహన్ రెడ్డిది ఒక వ్యవహారము. ముఖ్యంగా పదే వినిపిస్తున్నటువంటి పేరు ఏంటంటే ధనుంజయ రెడ్డి. గతంలో మీ ప్రాంతానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కేతిరెడ్డి కూడా మాట్లాడినాడు. ధనుంజయ రెడ్డి అనే అతను ఒక పెద్ద వాళ్ళలాగా నిలబడి నన్ను లోపలికి పంపనివ్వలేదు జగన్మోహన్ రెడ్డిని కలవడానికి అని కూడా అన్నాడు. సో అసలు ఈ వ్యవహారం ఏంది? అసలు ఈ ధనుంజయ రెడ్డి ఎవరు? ఖచ్చితంగా అండి, విధి ఆడే వింత నాటకం అనేది ఎలా ఉంటుంది, అవశ్యం అనుభోక్తవ్యం, కృతం కర్మ, శుభాశుభం అనే పదాలు ఎలా వస్తాయి, అసలు దాని అర్థం ఏందనేది, అంటే తను పెంచి పోషించిన పాము తన పిల్లల్ని తన గుడ్లని ఎలా అయితే మింగేస్తాదో అదే తరహాలో నాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెంచి పోషించినటువంటి ఎవరైతే మీరు ఇందాక సోకాల్డ్ మెంబర్ చెప్తా ఉన్నారో ధనుంజయ రెడ్డి అని. సో ఆ ధనుంజయ రెడ్డి అనేటువంటి వ్యక్తి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెంచి పోషించినటువంటి వ్యక్తి. సో ఈరోజు విధి ఆడే వింత నాటకం అనే పదం ఏదైతే చెప్పానో ఆ పెంచి పోషించినటువంటి వ్యక్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ లిక్కర్ స్కాములో ముంచేశాడు, మింగేశాడు అనేది స్పష్టంగా చెప్పాలి. సరే, అతి ముఖ్యంగా ప్రధానంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, అసలు ఈ ధనుంజయ రెడ్డి ఎవడు ఎక్కడ చూసిన ఇదే చర్చ. అసలు ఎలా ఇతను ఇంత ఒక పార్టీలో, ఒక ప్రభుత్వంలో ఓఎస్డి, కార్యదర్శి, సీఎంఓ, ఇవన్నీ చాలా చిన్న పదాలు అతని గురించి చెప్పాలి అంటే. సో అతని గురించి చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నీకేమీ తెలియదులే, నువ్వు పక్కన కూర్చో, నేనంతా చూసుకుంటా అని చెప్పేటువంటి ఏకైక వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాడు అని అంటే ఈ ధనుంజయ రెడ్డి అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. సో ఇతని గురించి మనం చర్చించుకుంటే 1983లో ఉమ్మడి కడప జిల్లా రాయచోటి మండలం చెన్నముక్కపల్లి సర్పంచ్గా ఎంటర్ అయ్యాడండి. ఆయన అరంగేట్రం చేశాడు. సో అప్పుడే అనుకున్నాడు, ఊరిని ఏలినోడిని రాజ్యాన్ని ఏలలేనా అని చెప్పేసి ఒక బలమైన దృఢమైన సంకల్పం పెట్టుకున్నాడు ధనుంజయ రెడ్డి గారు. ఈ విషయంలో నేను కూడా ఒప్పుకుంటానండి. ఎందుకంటే ఒక సర్పంచ్గా ఉన్నటువంటి వ్యక్తి అసలు ఈ ఆలోచన రావడం, కేజీఎఫ్ మాదిరిగా ఊరిని ఏలినోడిని రాజ్యాన్ని ఏలలేనా అని చెప్పేసి ఒక ఆలోచన తట్టింది ధనుంజయ రెడ్డికి. మీరు అనొచ్చు, ఎందుకంటే ఇంత ఎలివేషన్ ఇస్తున్నారని. అంటే మంచో చెడు వైపు ఒక ఉన్నత స్థాయికి అయితే వెళ్ళాడుగా, చెడులో కూడా ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాడుగా, ఒక స్కామ్ చేయడంలో కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాడుగా. ఒక సర్పంచ్గా ఉన్నటువంటి వ్యక్తి ఒక ప్రభుత్వాన్ని శాసించే వ్యక్తిగా ఎలా మారాడండి అనేది కూడా, మరి ఆ ప్రభుత్వాన్ని శాసించే వ్యక్తిగా మంచి వైపు వెళ్ళాడా, ధర్మం వైపు వెళ్ళాడా, అధర్మం వైపు వెళ్ళాడా అనేది ఇక్కడ ప్రధాన. ఆ స్థాయికి వెళ్ళడానికి ఆయనకు అందినటువంటి అవకాశాలు ఏంది? ఎస్, ఇక్కడే ఉంది. ఇది మాయా అని చెప్పుకోవచ్చు, ఇది సినిమా అని మనం చెప్పుకోవచ్చు. మరి అసలు ఈ సినిమా కథ ఏంటంటే, మరి రాయచోటి మండలం, ఇతను అండమాన్లో ఒక సివిల్ గ్రూప్ 1 ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాడండి అండమాన్ నికోబార్లో. అంటే సర్పంచ్కు ముందా అండి? సర్పంచ్గా ఉన్నప్పుడే ఇతనికి సివిల్స్ రాయాలి, సివిల్స్లో పాస్ కావాలని ఒక దృఢమైనటువంటి సంకల్పము, పట్టుదల ఇతనికి ఉన్నాయి. సో ఈ సంకల్పంతో ఢిల్లీకి వెళ్ళాడు, సివిల్స్ చదివాడని చెప్పేసి చెప్తా ఉంటారు. మరి అది ఎంతవరకు నిజమో అబద్ధమో మనకు తెలియదు వాస్తవాలు. మరి ఈ సివిల్స్ పాస్ కాలేదు, తెలుసుకున్నాడు. సరే, ఇంతటితో ఆగుతామా మనము, ఇంకో మార్గం ఏమీ లేదా అని ఆల్టర్నేటివ్ చట్టాల్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ వెతకడం ప్రారంభించాడండి. సో వెతకడం ప్రారంభించిన తర్వాత ఇతను
సరే సివిల్స్ కొట్టలేకపోతే ఏముంది, గ్రూప్ 1 వేరే రాష్ట్రాల్లోనూ అప్పట్లో ఉన్నటువంటి వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని చట్టాలు తెలుసుకున్నాడు. సో అక్కడ గ్రూప్ 1 సెలెక్ట్ అయ్యాడండి. ఇప్పుడు ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే రెడ్డి మరలా చెప్తున్నానండి, రెడ్లు అంటే నాకు గౌరవం, అది కూడా ముందుగానే చెప్తున్నా. ఈ రెడ్డి అని ఏదైతే ఉందో ఈ బంధం అనేది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని ధనుంజయ రెడ్డి గారిని కలిపే విధంగా చేసింది. సో మరి కలిసినప్పుడు తరచూ రాజశేఖర రెడ్డి గారు ఢిల్లీకి వచ్చినప్పుడు కానీ ఎక్కడన్నా ఉన్నప్పుడు కానీ ఇతను కూడా రాజశేఖర రెడ్డి గారితో వ్యక్తిగత సంబంధాలు అంటే పరిచయాలు పెంచుకోవడం అనేది మొదలుపెట్టాడండి. ఒక ర్యాపో మెయింటైన్ చేశారు. సో మరి తెలిసిందేదే కదా, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు తనవాడు మనవాడు అనుకుంటే ఆకాశానికి నిచ్చెన వేస్తాడనేది అందరికీ తెలుసు. అది ఏంది, తన స్వార్థము కోసము ఎంతటి వారినైనా ఆకాశానికి ఎత్తేస్తాడు అని చెప్పేసి అందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఆ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మరి ఇతని సేవలు, ఇతని టాలెంటు, ఇతని పట్టుదల, ఇతని సంకల్పం ఒక ఫైర్. అంటే మామూలుగా ఆకలి కేకలు వేరే, అంటే ఆకలి అది తేపులు అంటారు కదా, ఆకలి తేపులకి అరగని తేపులకి చాలా తేడా ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. సో ఈ ఆకలి తేపులు ధనుంజయ రెడ్డిలో చాలా బలంగా ఉండేటువంటి. ఓకే. సో ఈ ఆకలి తేపులు ఏం చేశాయి, ధర్మం వైపు వెళ్ళనీయకోకుండా అధర్మం వైపు తిప్పాయి. ఇక్కడ సినిమా స్టార్ట్ అవుతుంది. మామూలుగా ఒక ఐఏఎస్ కావాలి అంటే సినిమా అర్థం కూడా కాలేదు మీరు చెప్పేది. ఎస్, నేను ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. మామూలుగా ఒక ఐఏఎస్గా ప్రమోట్ చేయాలి అంటే నాన్ రెవెన్యూ శాఖ వారిని అంటే లిస్ట్ తీసుకుంటుంది ప్రభుత్వం. అంటే సివిల్స్ పాస్ కాకోకుండా మిగతా హోదాల్లో పనిచేసినటువంటి గ్రూప్ 1 ఆఫీసర్లో 85% రెవెన్యూ శాఖ వారిని సెలెక్ట్ చేస్తుంది. మిగిలిన 15% అంటే నాన్ రెవెన్యూ శాఖ. దాంట్లో ప్రధానంగా కొన్ని శాఖలకు సంబంధించి చేస్తారు. రెవెన్యూ శాఖ వారికి అయితే మౌలిక పరీక్ష ఉండదు, ఇంటర్వ్యూ ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పనిచేసినటువంటి అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది. సో మిగిలిన వారికి మౌలిక పరీక్ష ఉంటుంది, ప్లస్ అదేవిధంగా ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో మరి ఇది కూడా వర్కౌట్ అవ్వలే. మరి ఇప్పుడు ఏం చేయాలా, డిప్యూటేషన్ మీద గ్రూప్ 1 ఆఫీసర్గా అండమాన్ నుంచి డిప్యూటేషన్గా రాజశేఖర రెడ్డి గారు తెప్పించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్గా పెట్టాడండి. నథింగ్ బట్ ఒక డిప్యూటీ డైరెక్టరు లేకపోతే డిప్యూటీ ఇది కమిషనర్ అంటే నథింగ్ బట్ ఆ క్యాడరే. సో ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఎలా ఐఏఎస్ అయ్యాడు, ఈ హోదా నుంచి ఇక్కడికి ఎలా ఐఏఎస్ అయ్యాడు, రాజశేఖర రెడ్డి గారు ఎలా అవకాశం కల్పించారు అంటే డిప్యూటీ డైరెక్టర్ హోదాలో ఒక 8 ఏళ్ళు పనిచేస్తే ఐఏఎస్కు మనం తీసుకోవచ్చని ఒక క్లాజ్ ఉందండి. ఆ క్లాజ్ను పట్టుకొని దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ధనుంజయ రెడ్డి గారిని ఐఏఎస్ హోదా కల్పించారు. మరి ఇప్పుడు ఉప్పు తిన్నాడు ధనుంజయ రెడ్డి గారు, మరి అంత అవకాశం కల్పించినారు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. మావాడనే కదా నాకు ఇంత అవకాశం కల్పించాడు అని చెప్పేసి విధి ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్ళింది. ఎంతటి వారికైనా ఒక అవకాశం కల్పిస్తుంది విధి అనేది మనం ఏదైతే వింటూ ఉంటామో చూస్తూ ఉంటామో అదే తరహాలో ఉన్నత స్థాయికి వెళ్ళాడు. సరే మళ్ళీ ఉన్నత స్థాయికి పోయినప్పుడు ఎదిగినప్పుడు ఒదిగి ఉండాలనేది మరి తెలుసుకున్నాడో లేదో తెలియదు. కానీ 2009 తర్వాత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి యొక్క మరణం తర్వాత అతనికి ఆ పార్టీలో ప్రాధాన్యత తగ్గిందండి. ఆ కుటుంబంతో కానీ ఆ రాజకీయ సంబంధాలతో కానీ ప్రాధాన్యత తగ్గింది. సరే తగ్గిన తర్వాత ఊరికనే ఉంటాడా, ఇందాకే చెప్పా ఆకలి తేపులు అరగని తేపులు అని. మరి ఆకలి తేపులు ఉన్నాడు అందరూ తాగుతాడా? మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అంటే మరి ఇక్కడ ఇంకో విషయం ఉందండి, తెలుగుదేశం పార్టీలో కూడా ఇతను పదవులు ఎలగబెట్టాడు. వ్యవసాయ శాఖ కమిషనరు, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా కూడా పనిచేశాడు. అంటే ఏ స్థాయిలో ఇతని తెలివితేటలు ఉపయోగించాడు, ఏ పార్టీలు వచ్చినా కూడా లాబింగ్ ఎలా చేయగలుగుతాడు అనేది ఇక్కడ మనం గమనించదగ్గ విషయం. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎవరి ద్వారాన వెళ్ళాడో ఏం చేశాడో తెలియదు. మరి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలిసిందే కదా, ఆయనకు చాలామంది చెప్తా ఉంటారు పబ్జీ ఆడుకునే అలవాటు ఎక్కువ ఉంది. సో ఆయన ఆ పబ్జీలో ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, ఏమని, నువ్వేం చేస్తావో తెలియదు, నాకు గల్లా పెట్ట ఇంత రావాలా రోజుకు, మద్యం ఉంది, ఇసుక ఉంది, మైనింగ్ ఉంది, అంటే అదేంట శాండ్ వైన్ మైన్ అని ఒక రైమింగ్ ఉంటుంది కదా, ఆ రైమింగ్లో ఒక శాఖకు ఇంత నాకు గల్లా పెట్ట నిండాలని అంటే సలహా ఇచ్చాడేమో ఆదేశాలు జారీ చేశాడేమో తెలియదు. కానీ నువ్వు అటు కూర్చోబ్బా నేను చూసుకుంటా, మొత్తం సీఎంఓని మొత్తం రాష్ట్ర ప్రభుత్వాన్ని కను సైగలతో నేను శాసిస్తానన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టి ఈయన పరిపాలన స్టార్ట్ చేశాడు. అంటే పబ్లిక్ కనిపించే ఫేసు సజ్జల రామకృష్ణారెడ్డి, కనపడిన ఫేసు మీరు చెప్పే ప్రకారం ఇతను ధనుంజయ రెడ్డి గారు. ఎస్,
ఇప్పుడు ఈ ధనుంజయ రెడ్డి గారు ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, ఎవరన్నా సరే, కలెక్టర్లు కానీ ఇంకోరు కానీ ఆయన గడప అంటారు కదా, కాపోళ్ళ గడప తొక్కితే సమస్యలు తీరతాయని. సమస్యలు తీరేకతే దేవుడు ఎరుకు, కాపోళ్ళ గడప కాడ వెయిట్ చేయడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. ఎమ్మెల్యేలు సైతం, ఎమ్మెల్యేలు కాదు, అవతల రెడ్డి కానీ ఇంకోడు కానీ గడప కాడ వెయిట్ చేయాలా. అతని అంటే దేవుడు గరణించిన, అంటే జగన్మోహన్ రెడ్డి గారు గరణించిన, పూజారి గరణించాలంటారు కదా. పూజారి అంటే నథింగ్ బట్ ధనుంజయ రెడ్డి. ధనుంజయ రెడ్డి అని చెప్తే అది. సో ఆ స్థాయిలో శాసించినటువంటి వ్యక్తి పాపం విధి ఆడే వింత నాటకంలో లిక్కర్ స్కామ్లో, అంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పెంచి పోషించినటువంటి వ్యక్తే తనను మింగేస్తాడని కనుక్కోలేక వైకుంఠపాలెంలో జగన్మోహన్ రెడ్డి ఇరుక్కుపోయాడు. సో ఇప్పుడు ఫైనల్గా తనని ఇరికించేటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తం మీదండి ఈ లిక్కర్ స్కామ్లో దాదాపు 90% కేసు అనేది సాల్వ్ అయినట్టు మనకు తెలుస్తుంది. ఉన్న 10% కూడా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యేదే తరువాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పైన అరెస్ట్ అవ్వడానికి ఎటువంటి ప్రూఫ్లు లేవు. ప్రస్తుతానికి ఉన్న కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ధనంజయ రెడ్డి కావచ్చు, వీళ్ళ చేతల్లోనే ఉంది మొత్తం వ్యవహారము. వీళ్ళు కన్నా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే అరెస్ట్ అవుతాడు అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు A1 నుంచి A33గా ఎవరున్నారండి? గోవిందప్ప బాలాజీ. A33గా ఉన్నటువంటి వ్యక్తినే పట్టుకొని వచ్చారు. మైసూర్లో అడవుల్లో ఉంటే భారతీ సిమెంట్స్లో శాశ్వత డైరెక్టరు, భారతీరెడ్డి గారికి ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టేటువంటి వ్యక్తి గోవిందప్ప బాలాజీ. ఆ గోవిందప్ప బాలాజీని తీసుకొని వచ్చారు. A1 నుంచి A33లో మధ్యలో ఎవరెవరు అప్రూవర్గా మారిపోరా? మరి A1 ఎవరు? రాజకేశ్ రెడ్డిగా. ఈ రాజకేశ్ రెడ్డి ఈ బట్టే బాస్ విజయసాయి రెడ్డి గురించి నేను అంతా చెప్తానని చెప్పి ఆయన అన్నాడుగా. ఈ విజయసాయి రెడ్డి ఏమన్నాడు? ఈడు పెద్ద క్రిమినల్, కన్నింగ్ మైండ్, క్రిమినల్ మైండ్ అని చెప్పేసి ఆయన అన్నాడా? వీళ్ళు కొట్టుకొని ఎవరెవరు అప్రూవర్గా మారే పరిస్థితి కనపడతా ఉందిగా. ముఖ్యంగా ధనంజయ రెడ్డి వ్యవహారం నేను అంటాను. ఖచ్చితంగా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, రాజకేశ్ రెడ్డి అంతా ఎవరైతే ఉన్నారో వీళ్ళలో ఎవరో ఒకరు అప్రూవర్గా మారే పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టే గోవిందప్ప బాలాజీని తప్పించే ప్రయత్నం చేశారు, కానీ అతను చిక్కుకున్నాడు వలలో. ఇప్పుడు ఈ మద్యం కుంభకోణం అనే వైకుంఠపాలిలో జగన్మోహన్ రెడ్డి గారిని ముంచాలన్నా, పైకి తీయాలన్నా ఒక ధనుంజయ రెడ్డి వల్లే సాధ్యం అని చెప్పేసి నేను చివరిగా చెప్తాను. సో జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఇతను అది ప్రేమ రూపంలో జగన్మోహన్ రెడ్డి పైన చూపిస్తాడో లేదా చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ధన్యవాదాలండి. నమస్తే.